బీఆర్ఎస్ ఎందుకు ఓటమి పాలైంది, ఎందుకు హ్యాట్రిక్ కొట్టలేకపోయింది అంటే మధుసూదన్ సార్ ఏం చెప్తారు? రాజకీయాల్లో గెలుపోవటంలో అత్యంత సహజం. ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సంపూర్ణంగా మాతో కలిసి వచ్చేళ్ళు. ఆ తదనంతరం జరిగినటువంటి మొదటి ఎన్నికల్లో మా పార్టీ, మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి వారు తీర్పిచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చాలా బాగా చరిత్రాత్మకంగా సాగింది. ఆ తదనంతరం మళ్ళీ ప్రజా తీర్పు కూడా బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి అనుకూలంగా వచ్చింది. 10 సంవత్సరాల సుదీర్ఘ పాలనా కాలంలో తెలంగాణ ప్రజలు ఊహించిన, ఆశించిన దానికంటే ఎక్కువ చేయడం జరిగింది. రాజకీయాల్లో కొన్నిసార్లు గెలుపు ఓటములు కూడా అనూహ్యంగా ఉంటాయి. వాస్తవంగా మేము ఓటమి పాలవుతాం అనేటువంటిది ఏ కోశాన ఆ రోజు మాకు ఉన్నటువంటి అనుమానం కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రానంతరం ఎక్కువ కాలం దేశాన్ని పాలించినటువంటి పార్టీ, రాష్ట్రాలను పాలించినటువంటి పార్టీ. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ను కూడా ఎక్కువ సంవత్సరాల పాటు పాలించినటువంటి పార్టీ. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక స్పష్టమైన తేడా ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తేవాలి అనేటువంటి స్పష్టత ఉంది. దానికోసం ఏం చేయాలనే విషయంలో కూడా స్పష్టత ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ప్రజల అవసరాలేంటి, వాటిని ఏ రకంగా తీర్చాలనేటువంటి విషయంలో కూడా స్పష్టత ఉన్నది. ఉద్యమంలో స్పష్టత ఉంది, రాష్ట్రం అభివృద్ధి చేయడంలో కూడా స్పష్టత ఉంది. ఇది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నిబద్ధత. ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక అస్పష్టమైనటువంటి పార్టీ. ఇక్కడ బాధాకరమైనటువంటి పరిణామం ఏంటంటే, దేశంలో ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ అంత భావదారిద్ర్యంతో, అంత అస్పష్టతతో వాళ్ళు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి, ప్రజలు ఏంటి, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారి పాలన బాగుంది, అనేక కార్యక్రమాలు అమలైనవి, కాంగ్రెస్ పార్టీ ఇంకెక్కువ ఇస్తానంటుంది కదా. ప్రజలు కోరుకోవడంలో తప్పలేదు. వాళ్ళకు గతం కంటే మెరుగైన పరిస్థితులు బీఆర్ఎస్ ఆవిష్కరిస్తే, కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది కాబట్టి ఇంకా గొప్పగా ఇస్తుంది కావచ్చు అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నమ్మిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసం మనం చూస్తా ఉన్నాం. అధికారంలోకి వాళ్ళు వచ్చిండ్రు, ఏం చెప్పిళ్ళు, అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నారు. కొన్నిటి విషయంలోనైతే వాళ్ళు 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి హామీలు, ప్రణాళిక, 100 రోజులకు సంబంధించినటువంటి హామీలు, ప్రణాళిక, కొన్ని అయితే వచ్చినటువంటి 24 గంటలలో, 48 గంటలలో అమలు చేస్తామన్నటువంటి హామీలు కూడా చూస్తున్నాం. ఈరోజు అందుకనే పవర్లోకి ప్రజలు గెలిపిస్తారు. కానీ ప్రజలు గెలిపించినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చి ఇంకా ఆశపడడం ద్వారా అవకాశం కోల్పోయింది బీఆర్ఎస్. ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ 17-18 మాసాల కాలంలో ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లోకి మళ్ళీ తెలంగాణ సమాజాన్ని నెట్టివేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ నిర్వాహకం. ఆయన మాటలలోనే చూస్తున్నాం. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఉంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేది అని వినిపించింది. నిజంగా అట్లా జరుగుంటే ఒకవేళ అధికారంలోకి వస్తుండేనా? ఆ రోజు మేము పోటీ చేసేనాడు మాకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు 119 నియోజకవర్గాలను తెలంగాణలో కానీ, 540 పైన లోక్సభలో కానీ పార్టీలు అన్ని సీట్లకు పోటీ చేస్తే అన్ని సీట్లు కూడా గెలవాయి. అధికారంలోకి రావడం, రాకపోవడం ఒక భాగం అయితే, పోటీ చేసినటువంటి ప్రతి సీటు కూడా ఏ పార్టీ కూడా గెలవదు. సరే, ఒక చర్చ మాత్రం ఉండే కొందరిని మారిస్తే బాగుండు అని. కానీ మాకు ఆ రోజు ఉన్న విశ్వాసం ఏంటంటే, 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 20-30 మంది దెబ్బ తగ్గినా మళ్ళీ డెఫినెట్గా 70-80 మందితోనైనా అధికారంలోకి వస్తాం అనేటువంటి నమ్మకం ఆ రోజు పార్టీకి ఉండే. మెయిన్గా కేసీఆర్ పరిపాలన పైన వ్యతిరేకత రావడానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అది పరిపాలన మీద వ్యతిరేకత కాదు, ప్రజల్ని నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అంటే కేసీఆర్ కూడా కొన్ని సందర్భాలలో గద్దర్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా, లేకపోతే ఇతర కార్యక్రమాలను కొంతమంది మహమ్మద్ అలీ లాంటి వాళ్ళు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు మర్రిపోవడం కావచ్చు, ప్రగతి భవన్కి వచ్చి, ఇవి కొంచెం ఏమన్నా ఇబ్బంది వాతావరణం కలిగజేసిందంటారా? కేసీఆర్ గారితో సన్నిహితంగా పనిచేసినటువంటి వాళ్ళల్లో నేను కూడా ఒక ఆయన.
కొందరికి ఆ పరిస్థితి ఎదురైందంటే మరి మాకు కూడా కావాలి కదా. ఇప్పుడు తను ముఖ్యమంత్రి వ్యక్తి కాదు కదా, తప్పకుండా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకు ఎవరికి కూడా కాదనేటువంటి ప్రసక్తే ఉండదు. అనుకోకుండా ఆయన ఎందులో ఎంగేజ్ అయి ఉన్నాడో, ఆ వచ్చినటువంటి టైం ఏందో, ఆ కమ్యూనికేషన్ ఉన్నదో లేదో, కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళకు కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మనం తప్పకుండా దాన్ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని పోతే ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి రాదు.